ఈ చీర మొత్తం చూడండి, పోచంపల్లి చీర అన్నమాట. ఇది పళ్ళు వచ్చింది. ఈ శారీ బార్డర్ ఇలా వచ్చింది అనమాట. ఇది పళ్ళు కదా, ఇది బార్డర్ కింద వచ్చింది. ఇది శారీ మధ్యలో వచ్చింది అనమాట, పోచంపల్లి డిజైన్. ఇది పైన వచ్చింది. అయితే దీనికి బ్లౌజు ఇది వచ్చింది అనమాట. అయితే నేనేం చేశానంటే ఈ బ్లౌజ్ కుట్టించాను. కుట్టించిన తర్వాత వర్క్ చేయమని చెప్పాను అనమాట. వర్క్ చేస్తే తను ఏం చేసింది, ఇగో ఇప్పుడు ఈ కలర్ ఉంది కదా, ఈ కలర్ దారంతో ఇలా బ్లౌజ్ వర్క్ చేసింది. చేస్తే అట్లా సింపుల్గా అనిపించి అసలు ఏమీ నాకు నచ్చలేదన్నమాట. నచ్చకపోతే నేను అదే ఆలోచిస్తూ బోటిక్ పద్మక్కను ఉంది కదా, పద్మక్క దగ్గర పోయి అక్క బ్లౌజ్ కుట్టించాను, ఇట్లా సింపుల్గా ఉంది, సరిగా లేదు, ఏం చేయను అంటే తను ఏం చెప్పిందంటే, ఇగో వీటి మీద కుందన్స్ ఏమన్నా నీ దగ్గర స్టోన్స్ అలాంటివి ఉంటే తీసుకొచ్చి అతికిచ్చు అని చెప్పింది. పక్కన అమ్మాయి ఏం చెప్పింది, ఆంటీ దీంట్లో గ్రీన్ కలర్ ఉంది, ఎల్లో ఉంది, ఆరెంజ్ కలర్ ఉంది, ఇట్లా ఇట్లుంది కాబట్టి మీరు వీటికి గ్రీను ఆరెంజు గోల్డ్ కలర్ పెట్టండి అన్నది. పద్మక్క చెప్పిన ప్రకారంగా పెట్టి చూశాను. ఈ అమ్మాయి చెప్పిన ప్రకారంగా కూడా ఇట్లా ఫస్ట్ ఇట్లా పెట్టి చూసాను అనమాట. ప్లెయిన్ వర్క్కి పెట్టి చూస్తే అంత ఇదిగా అనిపించకపోయేసరికి సరేలే అని చెప్పేసి మళ్ళీ నా దగ్గర గ్రీన్ కూడా స్టోన్స్ ఉన్నాయి అన్నమాట. ఈ స్టోన్స్ ఉంటే ఈ గ్రీను ఈ కింద ఇలా రౌండ్గా పెట్టేశాను. ఇగో ఈడ కన్నుకేమో వైట్ పెట్టా అనమాట. మిగతాది ఇక గ్రీను వైటు గోల్డ్ కలర్ పెట్టేసి ఇవేమో దోస గింజాయి పెట్టా అనమాట. ఇలా పెట్టేసి ఈ జాకెట్ని ఇలా ఇలా మేక్ ఓవర్ చేశాను. ఇంకా కాలేదు. మీకు ఒక ఐడియా ఉంటుంది, కొంచెం అంటే పూర్తిగా అయిపోయాక చూపించే కంటే కొంచెం అయిపోయాక చూపిద్దామని చెప్పేసి ఇవ్వండి అక్కడక్కడ ఇది పెట్టాను. దీనికి కూడా 4 పక్కల మళ్ళీ దోస గింజ లాంటిది ఇటొకటి 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 పెడదాం అనుకుంటున్నాను. మళ్ళీ మొత్తం అయిపోయిన తర్వాత మీకు చూపిస్తా. ఇప్పుడు ప్రస్తుతం అయితే వెనక ఈ నెక్ వరకు అయిపోయింది. ఇంకా చేతులకి ఇటు సైడు అయిపోయింది, ఇంకా ఇటు సైడు కాలేదు. మళ్ళీ వీటికి కూడా రౌండ్గా ఇగో ఇలా పెట్టా కదా, దీని మీద గోల్డ్ కుందన్ పెట్టా కదా, దీనికి కూడా దోశ ఇస్తుంది. ఇప్పుడు పెట్టా కదా, ఇలాంటివే 4 పక్కల 4 పెడదామని అనుకుంటున్నా ఇటు బ్యాక్ సైడు. అలానే ఇప్పుడు ఫ్రంట్ సైడ్ కూడా మెడ ఉంది కదా, ఈ ఫ్రంట్ సైడ్ కూడా మెడ అయిపోయింది. ఇక మళ్ళీ ఈ టేపు చేతులకు ఒక 2 ఉన్నాయి, ఇంకో ఇటు ఒక 2 ఉన్నాయి. ఇదంతా కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఒక్కసారి మీకు బ్లౌజ్ చూపిస్తా. ఇది దీని మీద కుట్టించిన బ్లౌజు. నేను ఆగమైంది అని బాధపడకుండా నా సొంతంగా నేను మేక్ ఓవర్ చేసుకొని దీన్ని కొంచెం గ్రాండ్ లుక్ వచ్చేటట్టు నేను సెట్ చేసుకుంటున్నాను అనమాట. పూర్తిగా అయ్యాక మళ్ళీ చూపిస్తా. ఇవి నా దగ్గర ఉన్న మెటీరియల్ ఉన్న వాటితోని నేను అడ్జస్ట్ చేసి జాకెట్ సెట్ చేశా. అలా చూయించా కదా మీకు. ఇప్పుడు చూడండి ఇప్పుడు ఎలా ఉంది అంటే పూర్తిగా కంప్లీట్ అయిపోయింది వర్క్ చేయటము. దగ్గరకు కూడా చూపిస్తున్నా, ఇగో చూడండి. ఇది ఎవరికి అంటే థ్యాంక్స్ చెప్పాల్సింది పద్మజ అక్కకి. పద్మజ అక్క ఇచ్చిన సలహా ప్రకారంగా, అంటే నాకు కొంత ఐడియా ఉంది, అక్క ఇచ్చిన సలహా వాళ్ళ పక్కనున్న అమ్మాయి ముగ్గురం కలిసి చేసిన ఐడియాతోని వచ్చిన దాన్ని బట్టి దీన్ని మేక్ ఓవర్ చేస్తే ఇలా వచ్చింది దీని లుక్. పద్మజక్క బోటిక్ చాలా బాగుంటుందండి. ఎక్కడ ఉంటుందంటే ఆ బోటిక్ వేదిక ఫంక్షన్ హాల్ ఉంది కదా, దాని వెనక పద్మజ బోటిక్ అని ఉంటుంది. ఇంతకుముందు పిఎంజే గోల్డ్ షాప్ ఉంది కదా, దాని ఎదురుగా అనమాట, ఓల్డ్ దాని అనమాట. ఇప్పుడేమో కొత్తది రోడ్డుకు ఉంది, దాని వెనకే వీళ్ళ షాప్ ఉంటుంది. చాలా బాగా చేస్తుంది పద్మజక్క బోటిక్. రిటర్న్ పెట్టి కూడా చూపించా అనమాట. ఇగో చూడండి, ఇంకో ఇది ఇటు చీర మీద పెట్టాలి, మళ్ళీ మీకు మొత్తం చూపించాలన్న ఉద్దేశంతో మళ్ళీ చీర పరిచి చూపించండి. ఏదైనా కష్టపడితే ఫలితం అనేది కంపల్సరీ ఉంటుంది. అయ్యో ఖరాబ్ అయిందని బాధపడుకుంటూ కూర్చుంటే దానికి సొల్యూషన్ ఉండదు. మనము దానికి ఏదో ఒక సొల్యూషన్ చూసుకొని దాన్ని మేక్ ఓవర్ చేసుకొని కష్టపడితే ఫలితం ఉంటుంది. నా దగ్గర ఎప్పుడు ఏదో ఒక మెటీరియల్ ఉంటుంది. అటు మెటీరియల్ వేస్ట్ కాకుండా అప్పట్లో జాబ్ చేసే టైంలో చాలా మెటీరియల్ కొని అట్లే పెట్టుకున్నా. ఇంకా నేను కొత్తది ఏం కొనకుండా నాకున్న మెటీరియల్లోనే నేను
ఇలా ఏదో ఒకదానికి ఇట్లా యూజ్ చేసుకుంటూ ఉంటా అన్నమాట. ఇప్పుడు నాకు కూడా జాకెట్ ఖరాబ్ అయింది అనే ఫీలింగ్ లేదు, కట్టుకోవచ్చు ఇప్పుడు పర్వాలేదు అని అనిపించింది. మీకు కూడా ఏమన్నా ఉపయోగపడుతుంది, మీకు కూడా ఒక ఐడియా వస్తుంది అన్న ఉద్దేశంతో నేను పెట్టా అనమాట. ఇదండి టోటల్గా. మీరు చివరిదాకా ఈ వీడియో చూసినందుకు థ్యాంక్స్ అండి. మీకు కూడా ఉపయోగపడితే ఇంకా నేను చాలా సంతోషిస్తాను. పద్మక్కది బోటిక్కుది ఈసారి నేను వెళ్ళినప్పుడు పద్మక్క దగ్గర కుట్టిన బ్లౌజులు, పద్మక్క బోటిక్కు ఎలా ఉంటుంది అడ్రస్ అవన్నీ కూడా పద్మక్క పర్మిషన్ ఇస్తే నేను మీకు పరిచయం చేస్తాను. చాలా రీజనబుల్గానే కుడుతుంది, చాలా చాలా బాగా కుడుతుంది ఓపిక్గా. అంటే చాలా మంది 10 మంది వర్కర్స్ ఉన్నారు తన దగ్గర, ఎప్పటి నుంచో పెట్టిందనమాట. ఫోన్ నెంబర్ కూడా అక్క ఒకవేళ ఇవ్వు ఏం కాదు అంటే నేను బోటిక్ నెంబర్ కూడా ఇస్తాను. తన పర్మిషన్ తీసుకొని అసలు నేను ఈసారి పోయినప్పుడు బోటిక్కే మీకు పరిచయం చేస్తాను. ఓకేనండి.